మా ఊరి సైడ్ ఒక నానుడుంది, తొలి ఏకాదశి తోలుకొస్తుంది, సంక్రాంతి సాగనంపుతుంది అని. అంటే ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, తొలి ఏకాదశి అన్ని పండుగల్ని వెంట పెట్టుకుని వస్తుంది, సంక్రాంతి అన్ని పండుగలు అయిపోయిన తర్వాత వస్తుంది కాబట్టి సాగనంపుతుంది అని. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంట. అప్పుడు యోగ నిద్రలోకి వెళ్లి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజున లేస్తారంట. సో మొత్తం ఈ ఏకాదశి నుంచి ఆ ఏకాదశి వరకు మధ్యలో 8 ఏకాదశులు ఉన్నాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి అనే పేరు ఇలా కూడా మనం అన్వయించుకోవచ్చు. పద్మపురాణం ప్రకారం ఇలా యోగ నిద్రలో ఉన్నప్పుడే మురాసురుడు అనే రాక్షసుడు యుద్ధానికి వచ్చాడంట మహావిష్ణువు మీద. అప్పుడు ఏకాదశి అనే యోగ శక్తి బయటకు వచ్చి మురాసురుణ్ణి సంహరించిందంట. అప్పటి నుంచి మహావిష్ణువుని మురారి అని కూడా పిలుస్తారు. అంటే మురాసురుణ్ణి సంహరించాడు కాబట్టి మురారి అయ్యాడు. విష్ణు సహస్రనామంలో కూడా మీకు కనిపిస్తుంది ఆ పేరు. అప్పటి నుంచి ఈ 24 ఏకాదశి ఉపవాసం చేసిన వాళ్ళు, నిష్టగా ఉన్న వాళ్ళకి మోక్ష ప్రాప్తి, సుఖ సంతోషాలు వస్తాయని నానుడి. ఉపవాసాలు చేస్తే మోక్షం వస్తుందా? సుఖ సంతోషాలతో ఉండొచ్చా? ఏంటిది ఇవన్నీ ఈ రోజులో కూడా నమ్ముతారా? ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ డామినేట్ చేస్తున్న మన కాలంలో ఇంకా ఈ ఉపవాసాలు ఏంటండి అనుకోవచ్చు. కానీ ప్రతి దానికి ఒక నిర్దిష్టమైన ఉపయోగం ఉంటుంది. అన్ని కాలాల్లోనే అన్ని దొరుకుతున్నాయని 3 పూట్ల తినేయడం అలవాటు చేసేసుకుంటున్నాం కదా మనం ఈ రోజుల్లో. అప్పట్లో ఏ కాలానికి ఆ పండే దొరికేది, కాయే దొరికేది. అప్పుడు అలాగే తినేవారు, ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఈ ఉపవాసాన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నాం అనుకోండి, టక్కున ఇదేదో కొత్తగా ఉందే వెంటనే చేసేయాలి అని అనుకుంటాం. అందుకే మన వాళ్ళు కొత్త వింత పాతొక రోత అని అన్నారు. ఈ మధ్య ఒక సైన్స్ ఆర్టికల్లో నేను చదివింది ఏంటంటే, ఒక మనిషి ఒక సంవత్సరంలో ఒక 20 రోజులైనా ఉపవాసం చేస్తే బెస్ట్. బాడీ న్యాచురల్ గానే తనకి తను రిపేర్ చేసుకునే ఎబిలిటీ ఉంది, అది బాడీకి మనం టైం ఇచ్చినట్టు అవుతుంది, అందుకు ఉపవాసం చేయండి అని అన్నారు. మా నాన్నగారితో ఎప్పుడైనా అజీర్తిగా ఉంది నానమ్మ అన్నాం అనుకోండి, వెంటనే అలా అయితే లంకనం ఉండు తగ్గిపోతుంది అనేవారు. లంకనం ఏంటి అంటే, లంకనం పరమౌషధం అని చెప్పేవారు. అంటే ఏంటి లంకనం అంటే ఉపవాసం ఉండడం అని. సరే, ఇంకా మన తొలి ఏకాదశి అనే టాపిక్ దగ్గరికి వచ్చామనుకోండి. ఏకాదశి అంటే సాంస్క్రిట్ వర్డ్, అంటే ఏకాదశి అంటే 11 అని అర్థం. మన సనాతన ధర్మం ప్రకారం మనకి 12 నెలలు వస్తే ఆ 12 నెలల్లో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఎప్పుడైనా అధిక మాసం వచ్చిందనుకోండి, ఇంకో 2 ఏకాదశులు ఎక్స్ట్రాగా వస్తాయి అన్నమాట. సో ఈ 24 ఏకాదశుల్లో ఈ తొలి ఏకాదశి అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ తొలి ఏకాదశి రోజునే చాతుర్మాస వ్రతాలు స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ చాతుర్మాస వ్రతాల గురించి నాకు ఎలా తెలిసిందంటే, మా మేనత్త గారు ఘంటసాల అన్నపూర్ణమ్మ గారు చేస్తూ ఉంటారు. అండ్ ఏకాదశి ఇన్ఫర్మేషన్ కూడా ఆవిడ ఇచ్చారు నాకు. తొలి ఏకాదశికి కుడుములు వండుకోవడం ఆనవాయితీ. మా అమ్మగారు ఇప్పటికీ తొలి ఏకాదశి రోజున కుడుములు వండుతారు. ఎందుకు అంటే కుడుములు తింటే కుబేర్లు అవుతారంట. అవునా? ఈ తొలి ఏకాదశి టైంలోనే మనకి ఇండియాలో వర్షాలు పడతాయి. ఆ వర్షాలు పడేటప్పుడు ఇలాంటి ఆవిరి కుడుములు తింటే ఆరోగ్యానికి మంచిదని. నేను కూడా కుడుములే చేసేదాన్ని, కానీ ఆ రోజు ఒంట్లో బాగాలేదు నాకు, మా ఇంట్లో వాళ్ళందరికీను. బాగోలేదనుకుంటే బాగోలేనట్టే ఉంటుందని దేవుడికి నివేదించడానికి త్వరగా అయిపోయే ఈ పాయసం చేశాను. 3 కప్పులు పాలు బాగా మరిగించుకుని దాంట్లో ఆల్రెడీ వేపిన బాంబునో సేమియా 1 కప్పు వేసి, అది కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో 1/2 కప్పు పంచదార, కొంచెం బెల్లం ముక్కలు వేసి బాగా కరిగేంత వరకు కలిపి, దాంట్లో నేతిలో వేపించుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పులు వేసుకుని దేవుడికి నివేదించి అందరూ బాగుండాలి, అందులో మేం కూడా ఉండాలి అని కోరుకుని దండం పెట్టుకున్నాను. ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు, ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు, అంతరాంతరములెంచి జూడ పిండంతే నిపటి అన్నట్లు, ఎంత మాత్రమున ఎవరు దలచిన అంత మాత్రమే నీవు.